హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ బొంబాయి రవ్వతో ఉప్మా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్, టమాటో, జీడిపప్పులు, పల్లీలు, కొత్తిమీర. నేను ఇక్కడ రాక్స్ గోల్డ్ సూజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 2 ఎండుమిర్చి, పోపు గింజలు. ఇక్కడ నేను వాడుకుంటున్న పోపు దినుసుల్లో సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వాడుకుంటున్నాను. ఇప్పుడు నేను పోపు వేసుకొని జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు, ఇంకా క్యారెట్ వేసుకొని వీటిని ఫ్రై అవ్వనిస్తానండి. వెజిటేబుల్స్తో చేసుకుంటున్నామండి. ఇదంతా మనం ఇంకా చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. టూ టు 3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై చేసేసుకొని ఆనియన్ స్మాష్ అయ్యేదాకా చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. అందుకని నేను ఇక్కడ 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకుంటున్నాను. గోధుమ రవ్వతో పోలిస్తే బొంబాయి రవ్వకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. కానీ లూజ్ కన్సిస్టెన్సీస్ కోసం మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను పక్కన నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న సుజీ రవ్వని తీసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బాగా స్టిర్రింగ్ చేసుకోవాలండి. లేదంటే ఏమవుతుందంటే ఇవి పీసెస్ పీసెస్ లాగా వచ్చేస్తాయి. అందుకని బాగా కలుపుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ లెవెల్స్ చూసుకోండి. చూసుకొని మనం కావాలంటే వాటర్ ఇప్పుడే యాడ్ చేయాలి. తర్వాత యాడ్ చేయకూడదు. సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఉప్మా తయారైపోతుంది. ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.